హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ లెమన్. నేను దివ్య. ఈరోజు మనం గ్రేప్స్తో ఒక చిన్న కేక్ చేయబోతున్నాము. చాలా టేస్టీగానే ఉంటుంది. ఆ గ్రేప్ ఇష్టం ఉండే వాళ్ళకి అందరికీ కేక్ నచ్చుతుంది. అలాగే మనకి న్యూ ఇయర్ కదా వచ్చేది, అందరు సింపుల్గా చిన్న చిన్న కేకులు మన ఇంట్లోనే తయారు చేసేసుకుంటే బాగుంటుంది కదా. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం గ్రేప్స్ని కడిగి తీసుకోవాలి. ఒక పావు కేజీ దాకా గ్రేప్స్ తీసుకోండి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేస్తున్నాను. తర్వాత స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకోండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్క పించి సాల్ట్ కూడా వేసేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలి. ముందు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చిన్నగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడిగేటప్పుడు దీని లోపల ఉండే కలర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గ్రేప్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంది, మొత్తం నలిగి జ్యూస్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత స్ట్రెయినర్ ఒకటి పెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని దాని ఇత్తనాలు, స్కిన్ అవన్నీ తీసేసుకోవాలి. మొత్తం అయిపోయింది. ఇలా థిక్గా జ్యూస్ వచ్చింది మనకి. ఇప్పుడు షుగర్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనది స్టవ్ మీద పెట్టుకొని జామ్ లాగా చేయబోతున్నాము. 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ కూడా వేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉడికినిస్తే కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇలా మంచిగా బబుల్స్ అలా వచ్చి బాయిల్ అయ్యేటప్పుడు ఆపేయాలి. ఇలాగా ఈ స్టేజ్లో ఆపేయాలి. మళ్ళీ ఎక్కువ బాయిల్ అయితే మళ్ళీ థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఓవర్గా థిక్గా ఉండకూడదు. కొంచెం ఇలా జామ్ లాగా, ఇంకా కొంచెం చల్లారితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఆపేసేయాలి. నేను ఇది బాటిల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 1 వీక్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి బ్రెడ్ మీద రాసుకొని తినడానికి బాగుంటుంది. ఇలాగా 2 డబ్బాలో వచ్చింది నాకు. మన కేక్ కావాల్సింది పక్కన పెట్టేసి మిగిలిది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, థిక్గా అయింది కదా. ఇలా ఇంకా చల్లారితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ కేక్ చేస్తున్నాను. నేను 1 ఎగ్ తీసుకున్నాను. దాని వైట్లోకి ఇది పావు కప్పులో ఒక 3/4 కప్పు షుగర్, పౌడర్ కాదు కాబట్టి క్రిస్టల్స్ కాబట్టి 3/4 కప్పు వేస్తున్నాను. పౌడర్ అయితే పావు కప్పు నిండుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ కూడా వేసాను. మళ్ళీ మంచిగా బీట్ చేసి థిక్గా అయ్యేదాకా బీట్ చేసేసాను. ఇప్పుడు ఎల్లో కూడా వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. మళ్ళీ ఓవర్ బీట్ చేయకుండా జస్ట్ ఒకసారి బీట్ చేశాను. ఇప్పుడు దానిలోకి పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్, ఎగ్ది వాసన పోవడానికి. ఇది నేను ఒక పెద్ద బౌల్లోకి మారుస్తున్నాను. మళ్ళీ మనకి మైదా పిండి అవి వేసి మిక్స్ చేసేటప్పుడు సరిపోదు, అందుకని నేను 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ సోడా అసలు వేయలేదు. అది వేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. కొంచెం అందరూ చూసుకొని వేసుకోండి. అలాగే మైదాపిండి కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది 1/2 కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. పావు కప్పు మిల్క్ కూడా వేసాను. థిక్నెస్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మిల్క్ని వేసి కొంచెం కొంచెం మైదాపిండి కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఓవర్ మిక్సింగ్ కాకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ మిక్స్ అయినప్పుడు ఈ గ్రేప్ జామ్ ఉంది కదా, అది కొంచెం వేసుకోవాలి. అది వేసుకోకపోయినా మన లాస్ట్లో షుగర్ సిరప్లో కలిపినా సరిపోయిద్ది. నేను కొంచెం దీనిలో కలిపేసాను. అలాగే ఇంకా కొంచెం మిల్క్ కూడా వేస్తున్నాను. దీని కన్సిస్టెన్సీ చూసుకొని మనం మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ టిన్లో కొంచెం ఆయిల్ రాసుకున్నాను. దాంట్లో కొంచెం మైదా పిండి కూడా ఇలా చల్లేసి మొత్తం ఒకసారి డస్ట్ చేసుకోవాలి. దీనిలోకి మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, రిబ్బన్ లాగా ఫోల్డ్ చేసి పడుతుంది కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఒక్కసారి పైన అంత లెవెల్ చేసుకొని ఒక 5-6 సార్లు మంచిగా టాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు పోయేటట్టు. కుక్కర్ బాగా ప్రీ హీట్ అయిన తర్వాత మన కేక్ని దాని లోపల పెట్టుకోవాలి. ఒక స్టాండ్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి దాని మీద పెట్టండి. వెయిట్ వేయకుండా మూత పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను. ఒక టూత్ పిక్తో ప్రిక్ చేస్తే ఇలా లోపల ఉడగలేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ కూడా మూత పెట్టి పెట్టాను. 25 మినిట్స్ తర్వాత కేక్ ఓపెన్ చేస్తే ఇలా ఉడిగింది. ఒక చిన్న క్రాక్ వచ్చింది, అదేం కాదు.
ఇలా ప్రెస్ చేస్తే ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. కేక్ చల్లారేలోపు మనం విప్పింగ్ క్రీమ్ అవన్నీ రెడీ చేసి పెడదాము. విప్పింగ్ క్రీమ్ని బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా విప్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. అప్పుడు దాకా విప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కప్పు షుగర్ని అరకప్పు వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి. అలాగే కేక్ని కూడా కట్ చేసేసుకోవాలి. మన గ్రేప్ జామ్ వేయడం వల్ల కేక్ కొంచెం ప్రెస్ అయినట్టు అయింది. అది స్కిప్ చేసుకొని మనం షుగర్ సిరప్లో ఆ కేక్ జామ్ని కలిపేసుకొని దాంతో నానబెడితే చాలా బాగానే ఉంటుంది కేకు. ఇప్పుడు ఇలా మామూలుగా షుగర్ సిరప్ వేసేస్తున్నాను నేను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని దాని మీద అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకొని మన గ్రేప్ జామ్ని దానిపైన ఒక లేయర్ అప్లై చేద్దాము. మన జామ్ చూడండి థిక్గా అయింది కదా. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇలా స్పూన్తో తీసుకొని కొంచెం కొంచెం రాసుకోండి. ఈ టేస్ట్ అన్ని చోట్ల వచ్చేటట్టు మొత్తం పైన రాసేసుకోండి. ఇంకొక లేయర్ కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. మన కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా కేక్ ఎలా చేయాలో అని కూడా వీడియోస్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. అందుకని మళ్ళీ చూపించట్లేదు. మన దగ్గర హోమ్మేడ్ నోసిల్స్తో చేసిన కేకులు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పైన అంతా ఫినిష్ చేసేసుకుంటే గ్రేప్ జామ్ పైన వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. మంచి ఫినిషింగ్లో రెడీ అయింది కదా. ఇప్పుడు ఇలాగా మన గ్రేప్ జామ్ ఉంది కదా పైన వేసేసుకోవాలి. ఇలా స్పాచులతో రాయడం కష్టమైతే ఇలా స్పూన్తో తొందరగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలాగా రాసేసుకొని సైడ్స్ అంతా వచ్చేటట్టు కొంచెం డ్రాప్స్ అలా సైడ్స్కి జారేటట్టు అలా వేస్తే చాలా బాగుంటుంది. మామూలుగా ఒక డిజైన్స్ పక్కన అలా పెట్టేస్తున్నాను కింద సైడ్లో. అలాగే పైన కూడా ఒక చిన్న డిజైన్స్ ఇస్తే బాగుంటుంది. మన ఇంటిలో చేసేటప్పుడు చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. చిన్న డిజైన్స్ మనకి ఎలా డెకరేషన్ కావాలంటే అలా చేసుకోవచ్చు. పైన కూడా చిన్న ఫ్లవర్స్ పెట్టేస్తాను. పైన కావాలంటే గ్రేప్స్ కూడా పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. గ్రేప్ కేక్ అని అర్థం అవడానికి గ్రేప్స్ పెట్టాలి కదా. ఫైనల్గా మన కేక్ ఇలా అయింది. కట్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి కదా. అందరూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో అవైలబుల్ అయిన ఫ్రూట్స్తో మనం కేక్ చేసుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ కేక్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.